సరే ఇటు మొన్న రీసెంట్‌గా రిలీజ్ అయిన సినిమా 'విజయ్ దేవరకొండది' 'ఫ్యామిలీ స్టార్' కాస్త మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రివ్యూలు రావడం చూసా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న మిగతా ఆడియన్స్ పెద్ద కనెక్ట్ అవ్వలేదని. అయితే ఈ సినిమా పైన విపరీతంగా నెగటివిటీ విమర్శలు చేయడం పట్ల 'దిల్ రాజు' గారు ఫైర్ అవ్వడం, మూవీ టీమ్ కూడా పోలీసులకు కంప్లెయింట్ చేయడం ఇవన్నీ కూడా చూసాం. అయితే ఇప్పుడు 'దిల్ రాజు' గారు ఇంకొక ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. అంటే సినిమా రిలీజ్ అయిన 3 రోజుల తర్వాత రివ్యూలు ఇస్తే బాగుంటుందేమో, సినిమా ఇండస్ట్రీ కాస్త ఒక సర్వైవల్ మూలగా ఉంటుందని చెప్పేసి ఆయన అభిప్రాయపడుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఈ ఒపీనియన్ జనాల ఒపీనియన్ గురించి ఆపాలి, మేము డబ్బులు దోచేసుకున్నాక తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి, ఇలాంటి సలహాల కన్నా మనం మంచి సినిమాలు తీయాలి, జనాలు మెచ్చుకునే సినిమాలు తీయాలి, దానికోసం కృషి చేయాలి, దానికోసం తపన పడాలి అని చెప్తే మంచిది. అంతే చెప్తే నువ్వు సినిమా తీసినాక ఎప్పుడైతే సినిమా తీయటం వరకు నీ ఇష్టం, నీ రూమ్లో నీ ఇష్టం, నీ కథ, నువ్వు నేను చేస్తావు. ఒక్కసారి పబ్లిక్లోకి వెళ్ళినాక నువ్వెవరో పబ్లిక్ ఒపీనియన్ చెప్పొద్దు అంటానికి. యూ పబ్లిక్కి చెప్పినాక వాళ్ళు డబ్బులు ఇచ్చి చూస్తారు, డబ్బులు ఇచ్చారు, వాడి డబ్బుకి విలువ ఉందా లేదా చూస్తారు. నువ్వేంటి సినిమా ఏంటి మహామహుల్ని డబ్బు పెట్టి వాడి శ్రమతోటి ఖర్చు పెట్టి చూసేవాడు, వాడు మహామహుల్ని నెత్తికెత్తాడు లేదా చీపొమ్మంటాడు. వాడి రైట్ అది, వాడి రైట్ మీద నువ్వెవడు కేసు వేయటానికి. నువ్వు మంచి నీ సినిమా నచ్చాలని గ్యారంటీనా? నా సినిమా నచ్చింది అని చెప్పాలి, అప్పుడే మీకు అలా అనండి. నచ్చింది అన్నవాడికి, నా సినిమా బాగుందని చెప్పేవాడికి నేను టికెట్లు అమ్ముతానని అమ్మండి. అంతే కదా, నువ్వు అలా అవ్వట్లేదు కదా. టికెట్లు కొంటే చాలు, టికెట్లు ఆడియన్స్ వస్తే చాలు కదా ఉంటున్నావు. వాడు వస్తాడు, డబ్బు పెట్టుకుంటున్నాడు, కౌంటర్లో డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాడు, వాడు కష్టపడి సొమ్ముతో టికెట్ తీసుకుంటున్నాడు. వాడు ఈజ్ గాట్ ఎవ్రీ రైట్ టు కమెంట్, గుడ్ ఆర్ బ్యాడ్. నువ్వెవరు ఈ వద్దడానికి? నువ్వు సినిమా తీసేస్తే నీకు తప్పదు. ఎవరైనా, దిల్ రాజైనా ఇంకోళ్ళైనా అలా ఆడియన్స్ని శాసించటాలు, ఆడియన్స్ని కండిషన్స్ పెట్టడాలు, ఇవన్నీ పిచ్చి వేషాలు. ఆడియన్స్కు హూ ఆర్ వీ టు పుట్ కండిషన్స్ టు ఆడియన్స్? హూ ఆర్ వీ టు డిక్టేట్ టర్మ్స్ టు ది ఆడియన్స్? వాళ్ళు లేకపోతే మనం లేము. సో వాళ్ళు నచ్చితే నచ్చింది అంటాడు, నచ్చపోతే నచ్చపోదు అంటాడు. దిల్ రాజు సినిమా కనుక నచ్చిందని చెప్పాలా? కాదు కదా. ఈ కరెక్ట్ రాంగ్ కాదు. ఆయన ఏదో సినిమా కొంచెం టాక్ వస్తే వస్తుంది. మహామహా సినిమాలకు వచ్చినాయి. మీ సినిమా ఏంటి? రామానాయుడు గారు తీసే సినిమాలు రాలేదా? రాజేంద్ర ప్రసాద్ గారు తీసే సినిమాలకు రాలేదా? నిర్మాతలు, గొప్ప గొప్ప సినిమాలు తీసే నిర్మాతల సినిమాలకే ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే. ఆడియన్స్ ఓపెన్ మైండ్. వాడి ఆడియన్స్ డబ్బు, వాడి జేబులో కష్టార్జితంతో వాడు సంపాదించిన డబ్బుతో టికెట్ కొంటున్నాడు అంతే. ఆ టికెట్టే మీకు ఫుడ్. వాడు కొంటున్నాడు, కొన్నప్పుడు వాడు ఇష్టం. నచ్చితే బ్రహ్మాండం అంటాడు, నచ్చకపోతే చీ అంటాడు. నువ్వెవడు అనద్దు. సినిమా అయినా 3 రోజులు మాత్రం మూసుకుని కూర్చోండి, 3 రోజుల తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. అది హాస్యాస్పదం. మనం కూడా ఆడియన్స్కి డిక్టేట్ చేయడానికి టర్మ్స్, ఆడియన్స్ కండిషన్స్ పెట్టడానికి ఇట్ ఈస్ ఫూలిష్. అంటే సార్, కావాలనే సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పుడు 'గుంటూరు కారం' అప్పుడు కూడా ఇదే విధంగా జరిగింది. అప్పుడు కూడా కంప్లైంట్లు చేయడం, బుక్ మై షో పైన ఇవన్నీ చూసాం. అంటే నిజంగా కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంట. గుంటూరు కారం గొప్ప సినిమానా? ఒక్కళ్ళు గుండె మీద చేసి చెప్పండి, గుంటూరు కారం గొప్ప సినిమా బాగాలేదు అన్నారు. అంటే నీ సినిమా కనుక మహేష్ బాబు హీరో కనుక, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కనుక బాగాలేదు సినిమాని కూడా ఆహా ఓహో అనాలా? ఈ కాకాల పట్టే మాటలు మీ 4 గోడల మధ్య ఇండస్ట్రీ లోపల మీకు కాకపడతారు, అది మామూలే. అది ఆడియన్స్ని కాకపడమంటే ఎట్లా? నేను కాకపడాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ లేరు, ఫ్యాన్స్ తిరిగి కొట్టలేరు. ఎందుకు కొట్టలేరు? ఫ్యాన్స్ కూడా ఎందుకు అణిగిపోయారు? సినిమాలో దమ్ము లేదు. మా హీరో ఇలాంటి కథ చేయటం ఏంటి, మా హీరో ఇలాంటి సినిమా చేయటం ఏంటి, త్రివిక్రమ శ్రీనివాస్ ఏం చేశాడు, ఏం కథ ఆలోచించాడు అని వాళ్ళే డిసప్పాయింట్ అయిపోయారు. సో ఆ డిసప్పాయింట్ బాగున్న సినిమాని ఒక్క సినిమా నాకు చెప్పండి, చాలా బ్రహ్మాండమైన సినిమా అండి, ఈ ఈ ఒపీనియన్ వీటి వల్ల పోయిందని చెప్పండి. ఎప్పుడు లేదు. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా మంచి సినిమానే. అది చిన్న హీరో అయినా బాగున్న సినిమాని ప్రేక్షకులు నెత్తినే పెట్టుకున్నారు. బాగాలేని సినిమాని ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా, ఎంత పెద్ద బ్యానర్ అయినా కూడా తొక్కారు. అది వాస్తవం. మనకు దానికి మనమేమో ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వాల్సి చేసాము. అన్ని ఎక్స్పెక్టేషన్స్. సినిమా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎన్ ఎక్స్పెక్టేషన్. ఈ సీన్
ఆడియన్స్కి బాగా నచ్చుతుంది, ఈ సీక్వెన్స్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకుంటారు. ఇది ఒక ఎక్స్పెక్టేషన్. ఇలా ఎక్స్పెక్ట్ చేసే తీస్తాం సినిమాలు. మన ఎక్స్పెక్టేషన్స్ ఒక్కొక్కసారి బ్రహ్మాండంగా పేలుతాయి. ఒక్కోసారి మనం అనుకోని సీన్లు కూడా మామూలు తీసేటప్పుడు ఇది మామూలు సీన్ తీస్తాం, ఆడియన్స్లోకి వెళ్తే అదేదో బ్రహ్మాండమైన సీన్గా పేలుతుంది. సో కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతాయి. ఇట్స్ ఎవరు తప్పు కాదు అది. ఎవరు తప్పు, ఎవరు మూర్ఖులు. దీనివల్ల సినిమా బాగాలేదంటే వల్ల వాడు మూర్ఖుడు. త్రివిక్రమ శ్రీనివాస్ మూర్ఖుడా? ఒక ఇది ఫెయిల్ అవుతుంది మాత్రం మూర్ఖుడు కాదు. క్యాల్కులేషన్ తప్పు. ఏదో ఒకటి అనుకున్నాడు, ఈ పద్ధతిలో బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అనుకున్నాడు, అది మిస్ఫైర్ అయింది. ఒక ఆలోచన ప్రయోగంలో ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయినప్పుడే సినిమా ఫెయిల్ అవుతుంది. అది ఎవరు మూర్ఖత్వమనో వాళ్ళేదో చేతకానోళ్ళనో కాదు. దానికి ఫీల్ అవటం కాకుండా ఓకే మనం ఇలా అనుకున్నాం, ఇది ప్రజల్లో ఇలా తీర్పు ఉంది, సో నెక్స్ట్ టేక్ కేర్ అంతే తప్పితే దానికి ఆడియన్స్ తిట్టడాలు, ఈ విమర్శలు రాసే వాళ్ళని తిట్టాలు కరెక్ట్ కాదు. అండ్ సార్ ఫ్యామిలీ స్టార్ మూవీ పైన మీరు వ్యూ ఏంటి సార్, ఎలా ఉంది? నా వ్యూ 50-50. ఏదో చెయ్యాలని ఏదో చేయలేకపోయారు. ఏదో చెయ్యాలి, ఫ్యామిలీ స్టార్గా తనని తీసుకురావాలని ఒక ప్లాన్లో ప్రాజెక్ట్ ఆ మైండ్లో ఆ ప్లాన్ పెట్టుకొని అది యాక్చువల్ ప్రొజెక్షన్ వచ్చేటప్పటికి అటు ఇటు కాకుండా అయిపోయింది. అది అంటారు కాళిదాస్ కవిత కొంత మన పైతి కొంత అన్నట్టు, అటు ఫ్యామిలీ కాదు ఇటు మామూలు కాదు, అట్లా మిస్ఫైర్ అయింది. అక్కడే జనాల్లో డిస్టర్బ్ అయిపోయింది. ఆడియన్స్ ఓపెన్ మైండ్, వాడి ఆడియన్స్ డబ్బు, వాడి జేబులో కష్టార్జితంతో వాడు సంపాదించిన డబ్బుతో టికెట్ కొంటున్నాడు అంతే. ఆ టికెట్టే మీకు ఫుడ్. వాడు కొంటున్నాడు, కొన్నప్పుడు వాడు ఇష్టం, నచ్చితే బ్రహ్మాండం అంటాడు, నచ్చకపోతే చీ అంటాడు. నువ్వేడు అనద్దు, సినిమా అయినా 3 రోజులు మాత్రం మూసుకుని కూర్చోండి, 3 రోజుల తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. ఊరు అది హాస్యాస్పదం. మనం కూడా ఆడియన్స్కి డిక్టేట్ చేయడానికి టర్మ్స్, ఆడియన్స్ కండిషన్స్ పెట్టడానికి ఇట్ ఈస్ ఫూలిష్. సినిమా బాగాలేదు అన్నారు అంటే నీ సినిమా కనుక మహేష్ బాబు హీరో కనుక, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ కనుక బాగాలేదు సినిమాని కూడా ఆహా ఓహో అనాలా? ఈ కాకాల పట్టే మాటలు మీ 4 గోడల మధ్య ఇండస్ట్రీ లోపల మీకు కాకపడతారు, అది మామూలే. అది ఆడియన్స్ని కాకపడమంటే ఎట్లా? నేను కాకపడాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ లేరు, ఫ్యాన్స్ తిరిగి కొట్టలేరు, ఎందుకు కొట్టలేరు? ఫ్యాన్స్ కూడా ఎందుకు అణిగిపోయారు? సినిమాలో దమ్ము లేదు. మా హీరో ఇలాంటి కథ చేయటం ఏంటి, మా హీరో ఇలాంటి సినిమా చేయటం ఏంటి, త్రివిక్రమ శ్రీనివాస్ ఏం చేశాడు, ఏం కథ ఆలోచించాడు అని వాళ్ళే డిసప్పాయింట్ అయిపోయారు. సో ఆ డిసప్పాయింట్ బాగున్న సినిమాని ఒక్క సినిమా నాకు చెప్పండి, చాలా బ్రహ్మాండమైన సినిమా అండి, ఈ ఈ ఒపీనియన్ వీటి వల్ల పోయిందని చెప్పానండి. ఎప్పుడు లేదు నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు. ఎప్పుడు కూడా మంచి సినిమానే, అది చిన్న హీరో అయినా బాగున్న సినిమాని ప్రేక్షకులు నెత్తినే పెట్టుకున్నారు. బాగాలేని సినిమాని ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కూడా, ఎంత పెద్ద బ్యానర్ అయినా కూడా తొక్కారు. అది వాస్తవం.